నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, రేపు శుక్రవారం అండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అమ్మవారికి చాలా విశేషమైన శుక్రవారం అండి. అంతేకాకుండా మనకి వరలక్ష్మి వ్రతం కూడా రేపు. అందువల్ల అమ్మవారికి ఎలాంటి నైవేద్యం కనుక మనం పెట్టగలిగితే, ఈ వరలక్ష్మి వ్రతం అన్ని మట్టుకే కాదండి, మనకి వరాహి అమ్మవారిని తలుచుకొని మనం పూజలు చేసే వాళ్ళందరూ కూడా అమ్మవారికి, వరాహి అమ్మవారికి రేపు మనం ఈ ఒక్క నైవేద్యాన్ని కనుక మనం పెట్టగలిగితే నిజంగా మన కష్టాలన్నీ కూడా ఇట్టే కరిగిపోతాయి. అది ఎందువల్ల, ఆ నైవేద్యం ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. రేపు శుక్రవారం అండి. హోరా సమయం అనేది 3 సమయాలు, మనకి 3 అవకాశాలండి. ఈ 3 సమయాలలో అంటే పొద్దున్నే 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, ఆ తర్వాత 8 నుంచి 9 గంటల వరకు హోరా సమయం అనేది ఉంటుందండి. ఇంకా ఈ హోరా సమయంలో అండి మీరు ఎలాంటి పూజలు నోములు చేసినా కూడా రేపు వరాహి అమ్మవారిని తలుచుకొని మీరు ఈ శుక్ర హోరా సమయంలో కనుక ఈ ఒక్క నైవేద్యాన్ని మీరు అమ్మవారికి చేసి పెట్టండి. ఎలాంటి కష్టాలున్నా కూడా చక్కగా మాయమైపోతాయి, ఇట్టే కరిగిపోతాయి అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. మామూలు రోజుల్లో చేసే కంటే రేపు చాలా అంటే చాలా అద్భుతమైన రోజు అండి. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోకండి. సాధారణంగా మన వరాహి అమ్మవారికి ఎన్నో రకాల నైవేద్యాలు, అంటే అమ్మవారికి ఇష్టమైన దుంపలు కానీ బెల్లంతో చేసిన ఎలాంటి నైవేద్యాలైనా అమ్మవారికి ఇష్టమండి. అంతేకాకుండా ఇంకొక నైవేద్యం ఉందండి. అది మనం చాలా ఈజీగా ఎవరమైనా సరే, ఎవరింట్లో అయినా సరే ఈజీగా చేయగలిగే ఒక నైవేద్యం అండి. అది ఏంటి అని అంటే కనుక దద్దోజనం అండి. అమ్మవారికి నిజంగా అండి పెరుగుతో చేసిన దద్దోజనం అనేది చాలా వరకు కూడా మనకి వరాహి అమ్మవారికి మటుకే కాకుండా లక్ష్మీదేవి అమ్మవారికి, అష్టలక్ష్ములు కూడా అందరూ కూడా ఏకమయ్యి మనం ఏదైతే ఒక వరాన్ని కోరతామో ఆ వరాన్ని తీర్చడానికి, అంటే మన కష్టాలన్నీ కూడా కరిగిపోవడానికి చాలా మంచి సమయం అండి రేపు. అందువల్ల ఆ సమయంలో మీ ఇంట్లో చక్కగా మీరు ఫస్ట్ వండంగానే అన్నాన్ని వండుతారు కదా, మామూలుగా దద్దోజనం చేసుకోవడానికి అన్నాన్ని రెడీ చేసుకోండి. రెడీ చేసిన తర్వాత చక్కగా పెరుగు, కమ్మటి పెరుగు అనేది మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. ఆ పెరుగుని ఆ అన్నంలో, వేడి అన్నంలో చక్కగా పెరుగుని కలిపి అందరూ కూడా చాలా చక్కగా తాలింపు వేస్తూ ఉంటారండి. ఆ పెరుగుని తాలింపు వేసుకోండి. ఉప్పు కొంచెంగా మీరు ఉప్పు వేసి తాలింపు వేసేసి చక్కగా దద్దోజనం తయారు చేసి అమ్మవారి ముందు పెట్టండి. చక్కగా ఈ నైవేద్యాలు ఎప్పుడు కూడా అండి మనం తెలుపు రంగులో ఉండే నైవేద్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఎందువల్లంటే లక్ష్మీదేవి అమ్మవారికి కానీ, శుక్ర భగవానుడికి కానీ మనకి లక్ష్మీ కటాక్షం పెంపొందించడానికి అంటే సేమియా పాయసం కానీ, లేదంటే ఒట్టి పాలు, అమ్మవారికి పాల సముద్రంలో నుంచి అమ్మవారు పుట్టారు కాబట్టి చక్కగా పాలనైనా సరే మనం నైవేద్యంగా పెట్టవచ్చు. అలాంటిది ఇలాంటి దద్దోజనం తెలుపు రంగులో, అంటే పెరుగును ఉపయోగిస్తున్నాం ఇందులో. ఇలాంటి దద్దోజనాన్ని పెరిగితే మనకి నిజంగా సంపదలండి. మనం ఏదైతే పని చేస్తున్నామో, హస్బెండ్కి జీతం పెరగట్లేదు అని చెప్పేసి భయపడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళందరికీ కూడా అండి నిజంగా మన సంపద పెరగడానికి, మన ఇంట్లో యజమాని చక్కగా ఆయన సంపద పెరిగితే కనుక ఇంటిల్లపాది కూడా హ్యాపీగా ఉండొచ్చండి. సంపద పెరుగుతుంది, చక్కగా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇంకా అలా పెట్టిన ఆ నైవేద్యాన్ని, ఆ దద్దోజనాన్ని అమ్మవారికి పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసుకోండి. కొంచెం మీరు ఆ తర్వాత అమ్మవారికి పెట్టిన తర్వాత కాకులకి కూడా ఆ దద్దోజనాన్ని, ఆ నైవేద్యాన్ని కొంచెం పెట్టగలిగితే చాలా విశేషం అండి రేపు. అందువల్ల మీ ఈ 3 సమయాల్లో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టండి. తెల్లవారుజామునే పెట్టగలిగితే మంచిది. ఇంకా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల కంటే చక్కగా మనం భోజనం చేసే టైము, వండే సమయం కాబట్టి ఆ సమయంలో అయినా సరే మీరు అమ్మవారి ముందు చక్కగా పెట్టి ఆ తర్వాత మీరు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోండి. లేదు ఇలా దద్దోజనం తప్ప ఇంకేదైనా సరే మనం చేసుకోవచ్చా అని అంటే కనుక పరమాణం అండి. ఈ పరమాణంలో మనం నిజంగా అండి అమ్మవారికి చాలామంది మనం పాలు ఉపయోగిస్తాం, పాలు అన్నం మనం వండి పరమాణం చేస్తూ ఉంటాం. అందులో చాలామంది బెల్లాన్ని వేస్తూ ఉంటారు. బెల్లం కంటే పంచదారని వేసి రేపు చేయండి ఫ్రెండ్స్, చాలా విశేషం అండి. బెల్లాన్ని చేసి మీరు పరమాణం చేసినా పర్వాలేదు, లేదంటే కనుక మీరు పంచదారని వేసైనా సరే మీరు ఇలాగా పరమాణం చేసి అమ్మవారికి పెట్టండి. మనం ఎక్కువగా వచ్చేసి పెరుగు, పాలు, పంచదార, తెలుపు రంగులో ఉండే వస్తువులని ఎక్కువగా ఈ నైవేద్యాన్ని ఉపయోగించి, నైవేద్యం రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ లక్ష్మీదేవి అమ్మవారిని మన ఇంటికి పిలవడం కోసం తాంబూలం ఇచ్చి మన ముత్తైదువుల్ని ఎలాగ
ఎలాగైతే పిలుస్తున్నామో అమ్మవారిని కూడా చక్కగా అమ్మ నా ఇంటికి రండి, నేను పెట్టే ఈ నైవేద్యాన్ని స్వీకరించండి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని పిలవండి. చక్కగా మీ ఇంటికి వచ్చి మీ కష్టాలను తీర్చి ఆ నైవేద్యాన్ని కూడా స్వీకరించి వెళతారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.